కీర్తన 15వ వచనాన్ని నేడు మన ధ్యాన భాగముగా చదువుకుందాం. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ప్రియ సహోదరులారా, ఇక్కడ వినండి, కొన్ని సంగతులు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. దేవుడు శ్రమలో తోడై ఉండేదను అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. మామూలుగా మనము ఆనందంగా ఉన్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు, సంతోషముగా ఉన్నప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్పడము పెద్ద కార్యక్రమం ఏమీ కాదు. అర్థం చేసుకోండి. మనం సుఖంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్పుకోవడము పెద్ద గొప్ప కార్యక్రమం కాదు. నేను ఆనందంగా ఉన్నాను, దేవుడు నాకు సంతోషంగా ఉన్నాడు అని నేను చెప్పడము, ఎందుకు లేడులే అని మీరు అనుకోవటము పెద్ద కార్యక్రమం ఏమీ కాదు. దేవుడు ఎప్పుడు తోడై ఉండేదును అని చెబుతూ ఉన్నాడు అంటే మన ఆనందములో కాదు, సంతోషములో కాదు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అని మాట్లాడుతూ ఉన్నాడు. నీ కన్నీళ్ళ మధ్య, నీ నిరాశ నిస్పృహల మధ్య అనుభవిస్తున్నటువంటి ఆవేదనలతో కూడినటువంటి ఆ జీవితంలో నేను నీకు తోడై ఉండేదను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే కన్నీళ్లతో జీవిస్తారో, ఎవరైతే నిరాశ నిస్పృహ అనేటువంటి వలలో చిక్కుకుంటారో, నాకెందుకు లేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉందో, అటువంటి పరిస్థితిలో నుండి దేవుడు ఏమంటూ ఉన్నాడు అంటే నేను నీకు తోడై ఉండేదను. మన ఆనందంలో కాదు, మన సంతోషంలో కాదు, ఆయన నేను తోడై ఉండేదనని ఎప్పుడు చెబుతూ ఉన్నాడు అంటే నీ శ్రమలో నేను నీకు తోడై ఉండేదను. శ్రమలో తోడై ఉన్నటువంటి దేవుడు ఆయన ఏమంటూ ఉన్నాడు అంటే నీ శ్రమలో నేను నీకు తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతని నేను తృప్తిపరిచేదను. ఈ 3 విషయాలను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమంటూ ఉన్నాడు అంటే నేను నిన్ను విడిపిస్తానంటున్నాడు, నేను నిన్ను గొప్ప చేస్తానంటున్నాడు, నేను నిన్ను తృప్తిపరుస్తానంటున్నాడు. గొప్ప చేయడము అంటే అర్థం ఏమిటో తెలుసా? నిన్ను తలగా ఉంచుతానంటున్నాడు, నేను నిన్ను హెచ్చిస్తానంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. అయితే ఆయన ఒక మాట చెప్పాడు మత్తయి సువార్తలో, ఇప్పుడు చదవద్దు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో ఆ సంగతులన్నిటినీ మీరు గైకొనండి. ఇదిగో యుగ సమాప్తి పర్యాంతరము వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటానని చెప్పాడు. ఇప్పుడు సదాకాలము ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో ఆ సంగతులన్నిటినీ మీరు గైకొనండి అని చెబుతూ యుగ సమాప్తి పర్యాంతరము వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటాను. అయితే దేవుడు మనతో ఉంటే మనకు జరిగేది ఏమిటి? ఆయన మనతో ఉండడం వలన మనకు కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి? ఆయన మనతో ఉండడం వలన మన జీవితంలోనికి వచ్చినటువంటి లాభం ఏమిటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆ దేవుడు నీ జీవితంలో ఉంటే
నీ జీవితంలో జరిగేది ఏంటి అంటే, నీ శ్రమలో ఆయన నీకు తోడుగా ఉంటాడు, నేను విడిపిస్తాడు, నిన్ను తృప్తిపరుస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. గొప్ప చేయడం అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు తోకగా ఉండవు, ఎలా ఉంటావో తెలుసా? తలగా ఉంటావు. మొట్టమొదటిగా ఈ వాగ్దానాలు మనకు ఉన్నాయి. ఈ వాగ్దానాలు ప్రతి ఒక్కరూ అనుభవించాలి. ఈ వాగ్దానాలు ఎవరైతే అనుభవించరో వారికి దేవుడు తోడుగా లేనట్టు. ఈరోజు ఈ వాగ్దానాన్ని నేను అనుభవించాలి. ఏమిటా వాగ్దానము అంటే, ఆయన మనకు తోడై ఉండాలి, ఆయన మనలను విడిపించాలి, ఆయన మనలను గొప్ప చేయాలి, ఆయన మనలను తృప్తిపరచాలి. ఈ వాగ్దానాలకు నువ్వు స్వతంత్రించుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుడు నీకు తోడై ఉన్నట్లు. తోడై ఉన్నట్లు. చూద్దాం గ్రంథంలో నుంచి ఒక్క చక్కని మాటలు. సమూయేలు మొదటి గ్రంథము, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 239. మా బైబిల్ తెచ్చారా? 18వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. చక్కగా ఆలోచన చేయండి. యెహోవా అతనికి తోడైయుండుట చూచి, సౌలు అంట చూచాడంట. ఏం చూచాడో? హలో, వింటున్నారా? సౌలు ఒక దృశ్యాన్ని చూచాడు. ఉందా? దావీదునకు తోడయ్యుండుట చూచి. ఎవరు ఈ సౌలు అంటే, నరేష్, ఈ సౌలు ఎవరు అంటే ఇశ్రాయేలీల రాజు. మరి దావీదు ఎవరు? గొర్రెల కాపరి. అంటే గొర్రెల కాపరికి ఎవరు తోడుగా ఉన్నారంట? దేవుడు తోడై ఉన్నాడు. ఈ దృశ్యం ఎవరు చూశారు? ఇశ్రాయేలీల రాజు అయినటువంటి సౌలు చూశాడంట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దావీదుకి తోడుగా ఉన్నాడు కానీ నాకు తోడుగా లేడు అని అర్థము. అంటే ఇశ్రాయేలీల రాజు అయినటువంటి సౌలుకి దేవుడు తోడుగా లేడు, కానీ సాధారణమైనటువంటి ఒక చిన్న కుగ్రామం అనేటువంటి ఆ బెత్లెహేము, ఆ గ్రామములో గొర్రెలు కాసుకున్నటువంటి కడసారి వారి అయినటువంటి దావీదుకు దేవుడు తోడుగా ఉండటం ఏమిటి అనేటువంటి దృశ్యము దావీదు చూశాడంట. దావీదు కాదు, సౌలు చూశాడంట. కనుక దేవుడు తోడైయుండుట చూచినటువంటి ఆ సౌలు అంట ఎవరికి భయపడ్డాడు? దావీదునకు భయపడ్డాడు. కారణం ఏమిటో తెలుసా? దావీదుకి ఎవరు తోడుగా ఉన్నారంట? దేవుడు తోడుగా ఉన్నాడు. సాధారణమైనటువంటి గొర్రెల కాపరైనటువంటి దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు, కానీ ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలుకి మాత్రం దేవుడు తోడుగా. ఇప్పుడు ఇక్కడ ఒక సంగతి మీరు ఆలోచన చేయండి. దావీదుకే దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు, సౌలుకి ఎందుకు దేవుడు తోడుగా లేడు? ఎందుకు దావీదుకు తోడై ఉండిట చూచి సౌలు ఎందుకు భయపడుతూ ఉన్నాడు? ఎందుకు భయపడుతూ ఉన్నాడు అంటే, ఇదిగో ఈ దావీదు అనబడినటువంటి ఈ కడసారి వాడైనటువంటి ఈ గొర్రెల కాపరి ఇశ్రాయేలీలకు రక్షణ తీసుకుని వచ్చాడు. ఏం తీసుకుని వచ్చాడు? రక్షణ తీసుకుని వచ్చాడు. గాతువాడైనటువంటి గొల్యాతు యుద్ధ రంగములో నిలవబడి ఇశ్రాయేలీలను హతము చేయాలని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. తమ దేవతలను పేరు పెట్టి ఇదిగో దేవుని ప్రజలను దూషిస్తూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో సౌలు ఇంట్లో ఉన్నాడు.
ఇశ్రాయేలీలందరూ గొల్యాతు వైపు చూస్తూ ఉన్నారు. కానీ యుద్ధ రంగంలో దేవుని పేరట దావీదు వచ్చి యుద్ధ రంగంలో నిలబడి గొల్యాతుతో కలబడి ఇశ్రాయేలీలకు రక్షణ తీసుకొని వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ ఎవరిని పొగుడుతున్నారు అంటే దావీదుని పొగుడుతున్నారు. యుద్ధం చేయవలసినటువంటి రాజేమో ఇంట్లో ఉన్నాడు సౌలు, ఎదురుగేమో బలవంతుడు, గాతువాడు, బలశాలి, యుద్ధవీరుడు, ధైర్యశాలి. ఆయన మాటే సరుపుగా వినబడుతూ ఉంటుంటే జీవము కలిగినటువంటి దేవుని పేరట వచ్చినటువంటి దావీదు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతలేని ఫిలిస్తీయుడు యాపాటివాడు అని దేవుని చేసినటువంటి కార్యములను జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలీలకు రక్షణ తీసుకొని వచ్చాడు. కాబట్టి ఇశ్రాయేలీలందరూ కూడా ఇప్పుడు దావీదుని ఏం చేస్తున్నారు అంటే పొగుడుతున్నారు. అవునండి, ఎవరైనా మంచి కార్యం చేస్తే ఎవరినైనా సరే మనం ఏం చేయాలి? అభినందించాలి. అయ్యా చక్కగా పాట పాడారు అయ్యా అనుకుని ఎవరినైనా అభినందించాలి. నేను కూడా నాకు ఎక్కువగా కళాప్రియులు అంటే చాలా ఇష్టం. నాకు అదే పాటను నేను చూడను, బాగా పాట పాడారనేసి అంటే ఖచ్చితంగా అక్కడ బండి ఆపుతాను నేను. నా కళాభిమానుల్లో చాలా ఇష్టం నాకు. ఎవరైనా సరే కళారంగంలో ఎవరైనా బాగా పాడినా సరే కళమ్మ తల్లి ముద్దు బిడ్డలుగా అది నేను భావిస్తూ ఉంటుంటాను. ఎందుకంటే అది వారికి ఉన్నటువంటి ఒక రకమైనటువంటి తలాంత్ అది. ఇలాగే దావీదు కూడా ఇశ్రాయేలు ప్రజలకు చరిత్రలో గొప్ప రక్షణ తెచ్చాడు. కాబట్టి ఈ సౌలు అనేటువంటి రాజు కంట ఇప్పుడు దావీదు మీద ఏం పుట్టింది? భయం పుట్టింది. చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 8వ వచనం, 7వ వచనం చదవండి. స్త్రీలు గాక ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది హతము చేసిరనిరి. సౌలు సంఖ్య అందులో ఉంది, దావీదు సంఖ్య ఎంత తేడా. ఈయనేమో గొర్రెలు కాపరి, ఆయనేమో ఇశ్రాయేలీల రాజు. కత్తి మొదలడం ప్రారంభిస్తే నాకంట ఓడినోడు ఇంకెవడు లేడన్నట్టుగా కత్తి తిప్పుతున్నాడు అంట దావీదు. ఏనాడు యుద్ధ రంగంలో నైపుణ్యము లేదు, కత్తి తిప్పడం నైపుణ్యము లేదు. కానీ దేవుని పేరట వచ్చాడు. సౌలుకి మాత్రము కత్తి తిప్పడం అనుభవం ఉంది. బలవంతుడు, సౌందర్యవంతుడు, గుణములో కానీ ధనములో కానీ ఆరితేరినటువంటి సౌలేమో 1000 మందిని చంపితే ఏనాడు కత్తి పట్టుకోలేనటువంటి దావీదేమో 10,000 మంది తలలు తెగ నొరుగుతూ ఉంటుంటే ఇశ్రాయేలీలకు రక్షణ తెస్తూ ఉంటుంటే ఒక రకమైనటువంటి విషపు చూపు ఎవరిలో? సౌలు. చదవండి 9వ వచనము. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలుపును. ఇప్పుడు విషపు చూపు ఎందుకు వచ్చిందో తెలుసా? జనాలందరూ మనోడిని పొగుడుతున్నారు, నన్ను మాత్రము పట్టించుకోవటం. అందరూ సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని అంటూ ఉన్నారు. అందుకే విషపు చూపు ప్రారంభమైంది. విషపు ప్రభావము. ఒక మనిషిని చంపాలంటే విషమే పెట్టాల్సిన అవసరం లేదు, కంటి చూపు చాలు. ఈ సౌలు కూడా ఏ చూపు అంట? విషపు చూపు. కారణం ఏమిటి? ఇశ్రాయేలీలకు రక్షణ తీసుకొని వచ్చాడు కాబట్టి ఒక రకమైనటువంటి విషపు చూపు. 1-2 సార్లు అంట ఏం చేశాడో తెలుసా? ఈ సౌలు అనేటువంటి వ్యక్తి తన ఈటితో పొడవబోయాడంట దావీదుని. కానీ 2 సార్లు దావీదుని ఆ ప్రాణాపాయకరమైనటువంటి పరిస్థితి నుంచి దేవుడు తప్పించాడు. అందుకే శ్రమలో నేను అతనికి 2 సార్లు తన ఈటితో పొడవబోయాడు.
ఎందుకు ఈ సౌలుకి దావీదు మీద ఎంత విసపు చూపు? ఎందుకు దావీదు మీద ఇంత లోపల కక్ష, ఇంత క్రోధము, ఎందుకు ఇంత అసూయ, ఎందుకు ఇంత పగ అంటే, దావీదు ఫిడేల్ పట్టుకొని వీణ వాయించితే, సితార వాయించితే దుష్ట దురాత్మ శక్తులు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయేవి. దేవునికి స్తోత్రం. దావీదే కానీ వీణ పట్టుకొని వాయించితే సౌలుకు పట్టినటువంటి దురాత్మ ఏమైపోయేది అంటే వెళ్ళిపోయేదంట. అంటే వాయిద్యంలో చూడండి ఎంత గొప్ప శక్తి ఉందో, వాయిద్యంలో చూడండి ఎంత గొప్ప పవర్ఫుల్ ఉందో. తన సితార పట్టుకొని వాయించితే చాలు, ఒక 2 బాకాలు సౌల్లో పట్టినటువంటి దురాత్మ, సౌల్లో పట్టినటువంటి దయ్యము, సౌల్లో పట్టినటువంటి అపవాది ఏమైపోయేవాడు అంటే విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు. అందుకే ఈ దావీదు మీద సౌలుకి ఏ చూపు? విసుపు చూపు. ఎందుకు? ఈయనేమో 10,000 మంది అని ఇశ్రాయేలు ప్రజలందరూ పొగుడుతున్నారు దావీదుని. కాబట్టి ఈయన వీణ పట్టుకొని వాయించితే దురాత్మలు కూడా వెళ్ళిపోతున్నాయి కాబట్టి విసుపు చూపు. అందుకే 2 సార్లు కత్తితో పొడవబోయాడు దావీదుని, దేవుడే తప్పించాడు. ఈ రకంగా వెళుతూ ఉంటుంటే, సరే ఈడు ఇంకా ఇశ్రాయేలీల్లో ఇంకా ప్రబలిపోతాడు అని, ఫిలిస్తీన్ల హస్తము వీడి మీద ఉండాలి అని. ఎవరి హస్తము? ఫిలిస్తీన్ల హస్తం వీడి మీద ఉండాలి, ఫిలిస్తీన్లు వీడిని పట్టుకోవాలి, ఫిలిస్తీయుడు వీడిని చంపేయాలి అనేటువంటి గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ఒకసారి దావీదుని పిలిచి, నా కుమార్తెని నీకు ఇచ్చి వివాహం చేస్తాను. ఎవరినిచ్చి? నా కుమార్తెని నీకు ఇచ్చి వివాహం చేస్తాను. సరే అయ్యా, నువ్వు రాజువు, నేను గొర్రెల కాపరిని, నేను ఏపాటి వాడును, నా తండ్రి ఇల్లు ఏపాటిదని చెప్పేటప్పుడు, లేదు లేరా, నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను, వివాహం చేసుకో. వాస్తవానికి అది మంచి కోసం కాదు, తన కుమార్తెను ఇచ్చినట్లుగా ఇచ్చి వివాహం జరిపించి విషం పెట్టి దావీదుని చంపాలనేటువంటి ఆలోచన. అబ్బో, సాధారణమైన ఆలోచన కాదండి. ఇచ్చినట్లుగా వివాహం జరిపించి కుమార్తె చేత విషము పెట్టించి చంపేయాలనేటువంటి ఒక పన్నాగమైనటువంటి కుట్ర సౌలుది. ఆమె కూడా విషం పెట్టి చంపేయాలనేటువంటి ఒక రకమైనటువంటి ప్రయత్నము. మరొక ప్రక్కేమో ఫిలిస్తీయులు వీడిని పట్టుకోవాలనేటువంటి ఆలోచన. మరొక పక్కేమో మనవాడు ఏం పట్టుకొని తిరుగుతున్నాడు? కత్తే ఈటి పట్టుకొని తిరుగుతున్నాడు దావీదుని చంపడానికి. అంటే ఇన్ని వ్యతిరేకతల మధ్య చూడండి, ఒక పక్క భార్య వల్ల, మరొక పక్క పిల్లనిచ్చినటువంటి మామ వల్ల, మరొక పక్క ఫిలిస్తీన్ల వలన దిక్కుతాచినటువంటి పరిస్థితుల్లో అమ్మ అపాయకరమైనటువంటి పరిస్థితేనా? క్షేమకరమైనటువంటి పరిస్థితి? ఆనందంగా ఉన్నాడా? ఆనందంగా లేడు. సంతోషంగా ఉన్నాడా? సంతోషంగా లేడు. దీనికి గల కారణం ఏమిటి? సౌలు విషపు గల కారణం ఏమిటి? ఎందుకు కత్తి పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు? ఎందుకు ఫిలిస్తీన్ల చేతిలో వీడు పడిపోవాలని ఎందుకు కోరుకుంటూ ఉన్నాడు అంటే, దావీదుకి ప్రజల్లో ఏం కలిగింది అంటే పేరు ప్రఖ్యాతలు కలిగాయి. ఏం కలిగాయి? మీకు ఒక మాట చెప్తాను చూడండి. నీకెప్పుడు పేరు ప్రఖ్యాతలు కలుగుతాయో, ఎప్పుడు సమాజముగా సంఘముగా నీకు మంచిగా గౌరవం మర్యాదలు దక్కించుకుంటావో, అప్పుడే ఇటువంటి విషపు ప్రభావాలు ప్రారంభమవుతాయి. దేవునికి స్తోత్రం. పేరు ప్రఖ్యాతులు నీకు లేనంత వరకు, గౌరవ మర్యాదలు నీకు లేనంత వరకు ఎటువంటి విషపు చూపు నీ మీద పడదు. ఎప్పుడైతే నీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయో, ఎప్పుడైతే సమాజంలో నీకంటూ ఒక స్థానం వస్తూ ఉందో, ఎప్పుడైతే సమాజంలో నువ్వు హెచ్చించబడిన వాడుగా ఉంటావో, ఎప్పుడైతే సమాజంలో నువ్వు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంటావో, ఇటువంటి సౌలు లాంటి విషపు ప్రభావాలు నీ మీద పడతాయి. ఎప్పుడు?
నీవు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు. ఇప్పుడు దావీదు ఆశీర్వాదకరంగా ఉన్నాడు కాబట్టే ఇశ్రాయేలీలందరూ దావీదుని పొగుడుతున్నారు కాబట్టే దావీదు వీణ పట్టుకొని సితార పట్టుకొని వాయించితే దుష్ట దురాత్మ శక్తులు కూడా దూరమైపోతూ ఉన్నాయి అంటే సమాజంలో దావీదుకి ఎంత గొప్ప పేరు కలిగిందో. అందుకే ఇటు రకమైనటువంటి విసపు చూపు. బండి కొన్నాడు అనుకోండి, వెంటనే సైకిల్ క్రిందకి అంటే స్థాయి క్రిందకు వచ్చేసాడు అనుకోండి, ఏ విసపు చూపు ఉండదు. బండి తర్వాత అనుకోకుండా ఒక కారు కొన్నాడు అనుకోండి, విసపు చూపు ప్రారంభం అవుద్ది. దేవునికి స్తోత్రం చెప్తారా? అంటే క్రిందకు వచ్చిస్తే పర్వాలేదు, మీదకి వెళ్తేనే విసపు చూపు. నిలువల్ల ఘోరపు వీధి మీదకి ఇన్ని శ్రమలు వస్తూ ఉన్నాయి. అయితే మనం కీర్తన గ్రంథం చదివినట్లుగా నేను దావీదుకు వచ్చినటువంటి శ్రమలన్నిటిలో నుండి నేను ఏమంటూ ఉన్నాడు అంటే, విడిపిస్తాను, నేను అతనికి తోడై ఉండేదను. ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా నీవు ఒక ప్రార్థనా పరుడు అయితే, ఒక భక్తిపరురాలు అయితే, ఒక భక్తిపరుడు అయితే, దేవుని యందలి యథార్థముగా నీవు నడుచుకున్నట్లయితే ఇటువంటి శ్రమలు నీకు వస్తాయి. అయితే ఆ శ్రమలన్నిటిలో నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించి నీకు తోడుగా ఉంటాడు. వాస్తవానికి ప్రార్థనా పరులకే, భక్తి పరులకే ఇటువంటి శ్రమలు, పేరు ప్రఖ్యాతలు. నువ్వు ఎప్పుడైతే సుఖంగా ఉంటావో, ఎప్పుడైతే ఆనందంగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దీవెనకర్మగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఆశీర్వాదకర్మగా ఉంటావో, సౌలు లాంటి విషపు ప్రభావాలు నీ మీద ఉంటాయి. అయితే ఈ ఉదయకాల సమయం ముందు నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, సౌలు లాంటి విషపు ప్రభావాలు నీ మీద ఉన్న దేవుడు నీకు తోడుగా ఉంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా నీ యొక్క అభివృద్ధిని ఆపగలరా? ఎవరైనా నీ విజయాన్ని ఆపగలరా? ఎవరు ఆపలేరు. దావీదు భక్తిపరుడేనమ్మా. ఆయన గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? నా హృదయానుసారుడు అన్నాడు. మరి హృదయానుసారుడికి ఇన్ని శ్రమలేంటో. అంటే మీకు ఒక మాట చెప్పండి, మన దేవుడు మన సుఖములో ఆనందములో తోడై ఉన్నవాడు కాడు. దేనిలో తోడై ఉన్నవాడు అంటే శ్రమలో తోడై ఉన్నవాడు. దేనిలో? మీరు కూడా చాలా రకాలైనటువంటి శ్రమలు ఎదుర్కొన్నారు. కుటుంబ పరంగా కానీ, అనారోగ్యపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, పిల్లల విషయంలో కానీ, తల్లిదండ్రుల పిల్లల విషయంలో కానీ ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు, శ్రమలు మీరు ఎదుర్కొన్నారు. అయితే ఈ ఉదయకాల సమయం ముందు ఆయన మీతో చెబుతూ ఉన్నాడు, మీ ఆనందాల్లో, మీ సుఖాల్లో నేను మీకు తోడై ఉన్నటువంటి వ్యక్తిని కాదు, కానీ మీ శ్రమలో నీకు నేను తోడై ఉండి నేను మిమ్మల్ని విడిపిస్తాను, మిమ్మల్ని గొప్ప చేస్తాను, మిమ్మల్ని తృప్తిపరుస్తాను. ఈ 3 వాగ్దానాలు మనం అనుభవించాలి. ఆయన మనల్ని గొప్ప చేయాలి, ఆయన మనల్ని తృప్తిపరచాలి, ఆయన మనకు తోడై ఉండాలి. అందుకే సౌలు చూశాడంట. ఏంటా చూశాడు అంటే, దేవుడు నాకు తోడుగా లేడు, గొర్రెల కాపరైనటువంటి దావీదుకు మాత్రం దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే ఎక్కడి నుంచి విడిపించాడంట? శత్రువుల చేతిలో నుండి విడిపించాడు. నా శత్రువులు. యెహోషువ గ్రంథము తీసిన వాళ్ళు ఫుడ్ నోట్ చెప్పండి అమ్మ అందరికి. 186వ పేజీ. యెహోషువను గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటూ ఉన్నాడు అంటే, 1వ అధ్యాయము 5వ వచనం. అమ్మా, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండెను. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా నేను తోడై ఉండేదను. నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరమ కలిగి ధైర్యముగా ఉండెను. ఇక్కడ దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నేను నీకు
తోడై ఉండేదను. అమ్మ, మన దేవుడు సుఖాల్లో ఆనందాల్లో తోడై ఉన్నవాడా, శ్రమలో తోడై ఉన్నవాడా? మంచిది. ఇక్కడ యెహోషువ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసా? సుఖంగా లేడు, ఆనందంగా లేడు. ఎక్కడున్నాడు అంటే యెహోషువ శ్రమలో ఉన్నాడు. ఏమిటా శ్రమ అంటే, ఐగుప్తు దేశములో నుండి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను, దాస్యపు శృంఖములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను విడిపించడానికి మోషే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలను విడిపించి కనాను దేశం నడిపిస్తూ ఉన్నాడు. అయితే యొర్దాను నది దగ్గరికి వచ్చేసరికి మోషే చనిపోతాడు. ఇప్పుడు బాధ్యత ఎవరికి అప్పచెప్పబడింది అంటే యెహోషువకు అప్పచెప్పబడింది. ఏదైనా అనుభవమే కదా. మోషే అంత అనుభవం యెహోషువకు ఎక్కడ ఉంది? మోషే పెద్ద నాయకుడు, మిక్కిలి సాత్వికుడు. ఇన్ని మంది ఇశ్రాయేలు ప్రజల్ని ఎంత ఓర్పుతో నడిపించాడో. మనోడు కాస్త ఆవేశం ఎక్కువ. అర్థమవుతూ ఉందా? అయ్యో, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలే మోషేకు సొక్కలు చూపించారు, అరణ్యంలో ఎన్నో మార్లు దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఇప్పుడు నేను సర్వసాధారణమైనటువంటి వ్యక్తిని, ఈ బాధ్యతలు నేను ఎలా తీసుకోవాలి, ఈ ప్రజల్ని నేను ఎలా నడిపించాలి? మోషే అంత ఓర్పు నాకు లేదు, మోషే అంత సాత్వికం లేదు, మోషేలాగా అనుభవం నాకు లేదని భయపడిపోతూ ఉన్నాడు యెహోషువ. ఎవరికైనా క్రొత్తలోనే అలాగే ఉంటుంది, అవునా? నేను కూడా స్టేజ్ ఫీలింగ్ ఎక్కువ నాకు కూడా ఉండేది. తాతగారు ఎక్కువ అనేవారు నాకున్న. స్టేజ్ ఫీలింగ్ ఉంటే ఎప్పుడు నువ్వు మాట్లాడలేవరు అనుకోండి. స్టేజ్ ఫీలింగ్ ఎప్పుడు ఉండకూడదు. ఇక్కడ యెహోషువ కూడా ఎంతో భయపడిపోతున్నటువంటి సందర్భం అండి. ఏమిటి భయపడిపోతూ ఉన్నాడు అంటే, ఇదిగో యొర్దాను నది దగ్గరికి వచ్చారు వీళ్ళు. ఎక్కడ? చెప్పాలి ఎక్కడికి? యొర్దాను నది దగ్గరికి వచ్చారు. యొర్దాను నది పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉంది. కాస్త గట్టుగాని గండి తెగితే మాత్రము యొర్దాను నది అంతా ఇశ్రాయేల్ ప్రజల్ని ముంచేస్తుంది. ఎదురుగా యొర్దాను నది, వెనక ఇశ్రాయేల్ ప్రజలు, ముందేమో యెహోషువ నిలబడుతూ ఉన్నాడు. ఈ ప్రజలందరూ అంటున్నారు యెహోషువకి, ఐగుప్తు దేశంలో సమాధులు లేవా? ఇక్కడ చంపడానికి తీసుకొని వచ్చావు అనుకొని యెహోషువ మీద కారాలు మిరియాలు నూరుతూ ఉన్నారండి. అవసరమైతే యెహోషువ మీద రాళ్ళు కూడా రువ్వడానికి సిద్ధపడిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరైతే ఏం చేస్తారు? ఈ నాయకుడిగా ఉండే కంటే సేవకుడిగా ఉండడం మంచిది అనుకుని వాళ్ళం కలిసిపోతాం కదా మనము. ఎందుకంటే ఒకలో ఇద్దరు వాళ్ళ వ్యతిరేకతలో మాటలు పడితే పర్వాలేదు, అన్ని లక్షల మంది ఇశ్రాయేలీలు వ్యతిరేకత మాట్లాడుతూ ఉన్నారు. ఆ దేశం నుంచి ఎక్కడికి తీసుకొని వచ్చావు? ఆ దేశంలో సమాధులు లేవా? ఈ యొర్దాను నదిలో మమ్మల్ని ముంచడానికి నువ్వు తీసుకొని వచ్చావా? అక్కడ ఫరో యొక్క దాస్యం క్రింద జీవితాలను జీవించే వాళ్ళం కదా. అప్పుడు యెహోషువ భయపడిపోయి బిక్కిబిక్కులాడుతూ ఉంటుంటే అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, యెహోషువ భయపడకు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను కూడా నీకు తోడై ఉన్నాను. ఏం తోడులేవయ్యా, ఇక్కడ యొర్దాను నది పొంగి పొర్లుతూ ఉంది, పొరపాటున అది గండి పడితే మాత్రం మా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలందరినీ ముంచేస్తుంది. అప్పుడు దేవుడు చెప్పాడు, యెహోషువ నువ్వు భయపడకు, ఇదిగో యాజకులు అనబడినటువంటి వారు ఉన్నారు కదా, వారిని దేవుని మందసమైనటువంటి ఆ మందసాన్ని, నిబంధన మందసాన్ని తన భుజముల మీదకి ఎత్తుకొని మొట్టమొదటిగా మీరు నదిలో మీ అరికాళ్ళు యొక్క పాదాలను తడపండి. దేవునికి స్తోత్రం. అంటే నిబంధన మందసాన్ని యాజకులు భుజముల మీద మోసి యొర్దాను నదిలో తన పాదాలను మొట్టమొదటిగా తడిపితే యొర్దాను నది ఆగిపోయింది. చప్పట్లు కొట్టు దేవుని మహింపరచు. దేవుని కార్యం కదా.
యాజకులేంటి నిబంధన మందసాన్ని భుజముల మీదకి ఎత్తుకొని పట్టుకోవడం ఏంటి? యోర్దాన్ నదిలో అరికాళ్ళు మోపితే పాదాలు యోర్దాన్ నదిలో అడుగు పెడితే యోర్దాన్ నది యొక్క ప్రవాహం ఏమైపోయిందో తెలుసా? ఆగిపోయింది. అందుకే మన దేవుడు దేంట్లో తోడై ఉంటాడమ్మా? యెహోషువకు తోడుగా ఉన్నాడా? యోర్దాన్ నది పొంగి పొర్లుతూ ఉంటుంటే ఆ నది ప్రవాహానికి ఈ ప్రజలందరూ బిక్కిలాడుతూ ఉన్నారు. ఎక్కడ నది ప్రవాహము పొంగి పొర్లి మనల్ని చంపేస్తుందో, మనల్ని ముంచేస్తూ ఉందో అనేటువంటి గొప్ప ఆలోచనతో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు యెహోషువకు దేవుడు ఎలాగ తోడై ఉన్నాడో. నా ప్రియ సహోదరులారా, మన దేవుడు శ్రమలో తోడై ఉన్నటువంటి వాడు. మూడవ వ్యక్తి దగ్గరికి వెళ్దాం. అపోస్తులుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం. అపోస్తులుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం. తొమ్మిది 10 అమ్మా. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి కానీ దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తురాజు అయిన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించబడిన కుమారుల్లో చిన్న కుమారుడు. అన్నదమ్ములు అందరూ యోసేపు మీద పగబెట్టుకున్నారు. అన్నదమ్ములు యోసేపు మీద పగబట్టుకొని యోసేపును ద్వేషించి ఒక గోతులో పడివేసేశారు. ఒక మృగాన్ని చంపి ఆ మృగము యొక్క రక్తంలో యోసేపు యొక్క వస్త్రాన్ని ముంచి తన తండ్రి అయినటువంటి యాకోబుకి నీ కుమారుడైనటువంటి యోసేపు చనిపోయాడు అనుకుని అబద్ధమాడారు. అబద్ధమాడి ఏం చేశారో తెలుసా? ఆ దేశపు ఇష్మాయేలీయులకు అమ్మివేశారు. ఎవరు? అన్నదమ్ములే యోసేపు మీద పగబట్టి ద్వేషించి అన్నదమ్ములే యోసేపుని గోతులో పడివేసి ఆ దేశపు ఇష్మాయేలీయులకు అమ్మివేశారంట. ఆ దేశంలో ఏం జరిగింది అంటే, ఓ స్త్రీ వేసినటువంటి నిందను బట్టి చెరసాల్లో ఉన్నాడు. ఈ దేశంలో కూడా సుఖం లేదు, అవతల తండ్రి ఇంటి దగ్గర కూడా ఎప్పుడు బాధలు, ఎప్పుడు కష్టాలే. ఓ స్త్రీ వేసినటువంటి నిందను బట్టి చెరసాల్లో ఉన్నాడు. ఎప్పుడైతే యోసేపుకి కలలు తెలియచేసినటువంటి జ్ఞానము దేవుడు అనుగ్రహించబడడం వలన జైలు నుంచి ఫరో యొక్క సముఖానికి తేబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వస్తున్నాడో చూడండి. గోతులో పడివేసిన యోసేపు, అన్నదమ్ముల చేత ద్వేషించబడినటువంటి యోసేపు, చనిపోయాడని అబద్ధ సాక్ష్యము పలికించినటువంటి యోసేపు, స్త్రీ వేసినటువంటి నిందను బట్టి చెరసాలలో అంటే జైలులో ఉన్నటువంటి యోసేపు, దేవుడిచ్చినటువంటి కలల భావము జ్ఞానము తెలియజేయడం బట్టి ఫరో యొక్క సముఖానికి తేపడ్డాడంట. కారణం ఏంటో తెలుసా? ఈ యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారంట? ఎప్పుడు? సుఖంలోనా, ఆనందంలోనా, శ్రమలోనా? శ్రమలో. ఎక్కడున్నాడు యోసేపు? గుంటలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ఒక స్త్రీ వేసినటువంటి నిందను బట్టి జైల్లో ఉన్నటువంటి యోసేపు, అన్నదమ్ముల చేత ద్వేషించబడినటువంటి యోసేపు, తండ్రి ఇంటికి దూరముగా ఉన్నటువంటి యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి ఆ దేశములో ఇతనుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఫరో ఏం చేశాడు అంటే, ఆ యోసేపుని తీసుకొని రండి. ఎందుకంటే ఐగుప్తు దేశములో తనకొచ్చినటువంటి ఆ కళ యొక్క భావాన్ని కానీ ఆ మర్మాన్ని కానీ విప్పినటువంటి వ్యక్తి ఎవరూ లేరు, ఒక్క యోసేపు తప్ప. ఇప్పుడు ఆ యోసేపు ఎక్కడ ఉన్నాడో తెలుసా? జైల్లో ఉన్నాడు. ఆయన తీసుకొని రండి ఆ యోసేపుని. చదవండి ఆదికాండము
ఆదికాండం 41వ అధ్యాయం. ఆదికాండం 41వ అధ్యాయం. ఉండమ్మా, నేను చెప్తాను. 41వ అధ్యాయం 41వ వచనం. అమ్మ అందరూ తీసుకునేవ్వండి. అమ్మ అందరూ తీసుకోండి. మరో ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీదను నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోసేపునంట ఫరో ఎవరి మీద నియమించాడంట? ఐగుప్తు దేశమంతటి మీద దేనిగా? అధికారిగా నియమించి ఉన్నాడు. శ్రమలో ఉన్నటువంటి యోసేపుని దేవుడు చూడండి ఏ రీతిగా హెచ్చించాడు. బాధల్లో కష్టాల్లో ఉన్నటువంటి యోసేపుని చూడండి దేవుడు ఏ రీతిగా దీవించాడు. తండ్రి ఇంటికి దూరంగా ఉంటూ అన్నల చేత ద్వేషించబడి, అన్నల చేత హింసించబడి, అన్నల చేత గాయపరచబడి, ఓ స్త్రీ చేసినటువంటి నిందను బట్టి చెరసాలలో నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి యోసేపు యొక్క జీవితం చూడండి ఎలా మారిపోయిందో. ఫరో వెంటనే యోసేపుని పిలిపించంట ఐగుప్తు దేశమంతటి మీదకు అధికారిగా నియమించాడంట. అధికారిగా నియమించి ఏం చేశాడో తెలుసా? మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరపు తీసి యోసేపు చేతికి పెట్టి, ఏం తొడిగాడు చేతికి? ఒక పక్క అధికారము, మరొక పక్క ఉంగరము, మరొక పక్క సన్నపు నారపట్లు ధరించి అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి, చూడండి దేవుడు ఏ రీతిగా హెచ్చిస్తూ ఉన్నాడు. ఎవరిని? కష్టాల్లో ఉన్నాడా? కష్టాల్లోనూ ఉన్నాడు. ఆనందంగా ఉన్నాడా? దావీదు కూడా ఎలా ఉన్నాడో తెలుసా? ఒక పక్క ఫిలిస్తీయులు, మరొక పక్క సౌలు ఈటి పట్టుకొని కత్తి పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. మరొక పక్క తన సొంత భార్య మీకాలు విషం పెట్టి చంపాలనేటువంటి ఆలోచన. ఇన్ని శ్రమలతో, ఇన్ని ఆవేదనలతో దావీదుని దేవుడు ఏ రీతిగా హెచ్చించాడో. ఇశ్రాయేలీల చరిత్రలో ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి ఒక రాజుగా ఏ రీతిగా దావీదుని దేవుడు హెచ్చించాడు. అందుకే ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, నేను అతన్ని విడిపించేదను, అతన్ని గొప్ప చేసేదను, అతన్ని నేను తృప్తిపరిచేదను అంటూ ఉన్నాడు. అలనాడు దావీదుకు తోడై ఉన్నటువంటి దేవుడు, అలనాడు యెహోషువకు తోడై ఉన్నటువంటి దేవుడు, అలనాడు ఫరోకు తోడై ఉన్నటువంటి దేవుడు నీ శ్రమలో కూడా నీకు కూడా తోడై ఉంటాడు. నమ్మిన వాళ్ళకి స్తోత్రం చెప్పండి. ఉంటాడా? ఉండడా? శ్రమలో తోడై ఉన్న దేవుడు అండి. ఈ యోర్దాను ఒకవేళ పొంగి ప్రవహిస్తే, పొంగి పొర్లిపోతే ఇశ్రాయేల్ ప్రజలందరూ చనిపోతారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మోషే చనిపోయాడు, తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు నేను కనాను దేశం నడిపించాలి. ఎలాగా? ఇది ఎలా సాధ్యము? నాకు అంత అనుభవం లేదు అనేటువంటి పరిస్థితుల్లో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువా, నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను కూడా నీకు తోడై ఉన్నా, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. యోర్దాను నీ ముందు చేతులు కడద్దే. దేవునికి స్తోత్రమా. యోర్దాను చేతులు కట్టిందా? చేతులు కట్టింది. అంటే శత్రువే నీ ముందు చేతులు కట్టుకున్నట్లుగా చేస్తాడు దేవుడు. కాస్త ఓపిక పట్టాలి. ఇక్కడ ఏం చేశాడో తెలుసా? ఫరో పిలిపించి అధికారం ఇచ్చి ఉంగరాన్ని తొడిగించి సన్నపు నార బట్టలు ధరించి మెడలో గొలుసు కూడా వేసాడంట. అరే రండ్రా మీరు ఒకసారి అని అన్నాడు. ఏంటి సార్ అని అంటే, నేను ఫరోకి నేను యోసేపుకి అధికారాన్ని ఇచ్చాను, నాకు రథం ఉంది కదా, ఇంకొక రథం ఉంది కదా. ఉందయ్యా, ఆ రథాన్ని కూడా తీసుకురండి. ఎందుకయ్యా? తీసుకురండి రా చెప్తాను. ఇప్పుడు చదవండి. ఆ రథాన్ని కూడా తన రెండవ రథము మీద అతనిని ఎక్కించాను. దేవునికి స్తోత్రం. రథం మీద కూర్చొని పెట్టుకున్నాడంట. చూసారా? ఆ దేశంలో దేవుడు యోసేపుని ఎంతగా
అన్నల చేత ద్వేషించబడి, గోతిలో పడవేయబడి, ఒక స్త్రీ వేసినటువంటి నింద బట్టి చెరలో వేయబడినటువంటి యోసేపును కళ్ళలు చెప్పినటువంటి ఆ భావాన్ని బట్టి, ఆ అర్థాన్ని బట్టి ఫరో యొక్క సముఖానికి తేబడి ఫరో యొక్క సముఖములో రథం మీద కూర్చున్నాడో దేవునికి స్తోత్రము. రథం మీద కూర్చోండబెడతాడు దేవుడు నిన్ను. అప్పుడు ఏమంటున్నాడో తెలుసా? రథం మీద కూర్చోండబెట్టి, చదవండి, ఒరే రథం మీద కూర్చోండబెట్టాను, అతని ముందర జనులు కేకలు వేసిరి, అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించాను. మరియు ఫరో యోసేపుతో అంటున్నాడు, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశంలో ఏ మనిషి చెయ్యెత్తకూడదు, కాలేనును. అంటే యోసేపు యొక్క పర్మిషన్ లేకుండా ఐగుప్తు దేశంలో ఎవరు ఏది చేయడానికి? అబ్బో, చూడండి దేవుడు ఎంతగా ఇచ్చించాడు. అందుకే నేను నీ శ్రమలో తోడయ్యుండి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసి నిన్ను తృప్తిపరచుదును. ఈ 4 వాగ్దానాలు నువ్వు స్వతంత్రించుకోవాలి, సొంతం చేసుకోవాలి. నువ్వు తృప్తిపరచబడాలి, సాటిస్ఫికేషన్, నువ్వు గొప్ప చేయాలి, నువ్వు హెచ్చించబడాలి. ఈయన ఉదయకాల సమయం అంది ఆయన నీతో ఇదే కోరుకుంటున్నాడు. నీ శ్రమలో నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. చాలామంది అనుకుంటారు, ఎవరు మమ్మల్ని ఆదరిస్తారు, ఎవరు మాకు తోడు లేరు అనేసి అనుకోవచ్చు. అయితే స్నేహితుల ద్వారా కానీ, బంధువుల ద్వారా కానీ, రక్త సంబంధికుల ద్వారా కానీ కొంత ఆదరణ కలుగుతుంది, కాదనట్లేదు. ఎంత ఆదరణ కలిగినా సరే గొప్పగా ఆదరించిన వాడు మన దేవుడు. ఒక స్తోత్రం చెప్పు. అందుకే ఆదరించిన వారు ఎవరు? మన దేవుడు అండి. గొప్పగా ఆదరిస్తాడండి. అలనాడు యోబుకి స్నేహితుల ద్వారా ఆదరించాడు. ఆదరించలేదా? ఆదరించాడు. అలనాడు పిల్లలు లేరు ఆవిడికి. ఎవరికి? హన్నాకి. పెనిన్నాకి పిల్లలు ఉన్నారు. ఈవిడికి గొడ్రాల శోకము. ఎప్పుడు ఆవిడ వాళ్ళ నిందలు అనుభవిస్తూ ఉంది. అప్పుడు హన్నా భార్య అయినటువంటి, భర్త అయినటువంటి ఎల్కానా ఏమన్నాడో తెలుసా? 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడును కానా. అంటే భర్త ద్వారా కొద్దిగా ఆదరించబడింది. అర్థమవుతూ ఉన్నాయా? అబ్రాహాం భార్య శారమ్తలు చనిపోయింది. ఇస్సాకు వివాహం చేయాలి. తన బంధువుల ఇంటికి పంపించాడు అబ్రహాము. ఎలియాజర్ని పంపించి ఒక పిల్లని తీసుకొని రమ్మన్నాడు. ఆవిడ పేరు రెబెకా. తల్లి చనిపోయినటువంటి ఆ సంతాపములో, ఆ బాధలో ఇస్సాకు జీవితాన్ని జీవిస్తూ ఉంటుంటే భార్య వచ్చి ఏం చేసిందో తెలుసా? తల్లి వలె ఆదరించింది. అంటే ఈ లోకంలో దేవుడు ఎవరి ద్వారానైనా సరే ఏదో ఒక రీతిగా ఆదరిస్తూ ఉంటుంటాడు. కారణం ఏంటో తెలుసా? మన దేవుడు ఆదరించినటువంటి దేవుడు. అయితే నేను చెప్పాలనుకుంటున్నాను, వీళ్ళందరూ ఆదరణ గొప్పదే, కావాలి, మంచిదే, కానీ అంతకంటే గొప్పగా ఆదరించిన వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడు అండి, ఆదరిస్తాడండి. యోసేపుని కూడా గొప్పగా ఆదరించాడు. ఆ దేశంలో ఇదిగో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలవబెట్టాడు. ఫరో యొక్క రథం మీద కూర్చుండబెట్టడానికి గొప్ప అవకాశాన్ని పొందుకున్నాడు. అతని సెలవు లేకుండా ఐగుప్తు దేశంలో కాళ్ళు కానీ చెయ్యి కానీ కదపడానికి మెదపడానికి లేకుండా అంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిలవబెట్టాడు. అంటే శ్రమలో దేవుడు తోడై ఉన్నాడు. మీకు ఒక మాట చెప్తాను, ఎన్ని శ్రమలు వస్తే అంత దేవుడు మనకు తోడై ఉన్నట్లు. దేవునికి స్తోత్రం. సుఖంలో తోడుగా ఉంటానంటున్నాడా? శ్రమలో తోడుగా ఉంటానంటున్నాడు. యెహోషువ 50 బస్తాల ధాన్యం ఇంట్లో వేసుకొని ఒక 10 తులాల హారము, నగ, నట్ర, వజ్ర, వైదుర్యం, మనకత, మాణిక్య, కెంపు అనేటువంటివి, బంగారం అనేటువంటివి గదిక్కు పట్టుకొని సుఖంగా ఉన్నాడా? యొర్దాను నది దగ్గర శ్రమలో ఉన్నాడా? మనమేమనుకుంటాం తెలుసా? 50 బస్తాల ధాన్యము, ఒక 10 తులాల హారము, ఇవన్నీ బీరువాలో సర్వసమృద్ధిగా ఉంటే నేను సుఖంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నానని చెప్పడంలో పెద్ద గొప్ప కార్యం ఏమీ కాదు. దేవుడు నాకు తోడయ్యన్నాడని చెప్పుకోవడం గొప్ప ఏమీ కాదు. ఎందుకు తోడుగా లేడులే అనుకుని మీరు చెప్పుకోవడం గొప్పలేదు. ఎందుకంటే నేను సుఖంగా ఉన్నాను కాబట్టి. అవునా కదా? ఆర్థిక పరిస్థితులతో, కుటుంబ సమస్యలతో
శ్రమలో కన్నీళ్లతో ఎప్పుడైతే ఉన్నావో అప్పుడు నువ్వు చెప్పుకోవాలి, నా శ్రమలో దేవుడు నాకు తోడై ఉన్నాడని. చప్పట్లు కొట్ట. శోకంగా ఉన్నప్పుడు నువ్వే కాదు, నేను కూడా చెబుతాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, కారు ఇచ్చాడు, బంగ్లా ఇచ్చాడు, ఏమయ్యా అదిరిందయ్యా చంద్రం, కొత్త ఇల్లు కొత్త కారు అనుకుని అక్కడప్పుడు ఎప్పుడు యాడొచ్చేది. ఎవడైనా చెప్తాడు సుఖంగా ఆనందంగా ఉన్నప్పుడు. శ్రమలో ఉన్నప్పుడు చెప్పుకోవాలి, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆ దేవుడు నన్ను విడిపించాడు, ఆ దేవుడు నన్ను గొప్ప చేశాడు, ఈరోజు ఆ దేవుడు నన్ను తృప్తిపరుస్తూ ఉన్నాడు అని. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, చదువుతారా? ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో, ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం, ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయ్యుండి, ఎవరితో చెబుతున్నాడో తెలుసా? యాకోబుతో చెబుతూ ఉన్నాడు. నీవు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసా? ఎందుకో తెలుసా? అన్న కత్తి తీసుకొని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఆశీర్వాదాలన్నీ మనోడు దొంగిలించేశాడు. నికృష్టుడు నా తండ్రి, ఎందుకురా నాకు జన్మనిచ్చావు అనుకొని. ఇప్పుడు ఆశీర్వాదాలన్నీ వాడికి వెళ్ళిపోయాయి, ఇప్పుడు నాకేమున్నాయి? కత్తి తీసుకొని తరుగుతున్నటువంటి పరిస్థితి, దిక్కుతోచనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులలో దేవుడు యాకోబుతో మాట్లాడుతూ, నేను నీకు తోడై ఉన్నాను. యాకోబుని దేవుడు ఇశ్రాయేలీలుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక గొప్ప జనాంగంగా మార్చేశాడండి. అప్పుడు ఆయన ఏం మాట్లాడుతాడో తెలుసా? 21వ వచనములో, క్షేమముగా వచ్చినట్లు నీవు నాకు తోడయ్యుండి నేను వెలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి. ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుకున్నట్టుకు వస్త్రము నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడయ్యుండెను. దేవునికి స్తోత్రం. ఏం చేయమంటున్నాడు తెలుసా? నన్ను కాపాడుమంటున్నాడు. తినుటకు ఏమంటున్నాడు? ఆహారమును నాకు దయచేయి. ఇంతే కదా మానవుడికి కావలసింది, కాపాడబడాలి, తింటుకు ఆహారము వస్త్రము దయచేయబడాలి. అందుకంటున్నాడు, ఆహారమును ధరించుకున్నట్టుకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై ఉండెను. దేవుడు తోడై ఉన్నటువంటి దేవుడు, నిన్ను కాపాడు దేవుడు, నీకు వస్త్రాన్ని ధరింపచేసిన దేవుడు, నీకు ఆహారాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు, నీకు తోడై ఉన్నటువంటి దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు. నువ్వు అనుకోవచ్చు, ఈ శ్రమలో నేను ఎలా ఒంటరి పోరాటాన్ని నేను పోరాడాలి అనేటువంటి పరిస్థితి, ఆ చీకట్లో నుంచి నేను బయటికి ఎలా రావాలనేటువంటి గొప్ప ఆలోచనతో ఒకవేళ నువ్వు ఈ వాక్యాన్ని ఆలకించినట్లయితే, అన్నాడు దావీదు కూడా శత్రువుల మధ్య భయంకరమైనటువంటి పోరాటం ఉన్నాడు, ఆశీర్వదించాడు. తన తర్వాత దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించడానికి అనుభవం లేనటువంటి యెహోషువ భయపడిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడు. తన తండ్రి ఇంటి నుంచి, తన అన్నదమ్ముల నుంచి ద్వేషించబడి, అమ్మివేయబడి, గోతిలో నెట్టవేయబడి, జైల్లో పెట్టవేయబడినట్టు యోసేపుని ఆ దేశంలో రథం మీద కూర్చుండి ఇశ్రాయేలీల ప్రజలందరూ, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ ధాన్యగారం అంతటి మీదకు గొప్ప అధికారిగా నియమించబడినటువంటి యోసేపు జీవితం మనకు సాక్ష్యం కాదా? తరుముతున్నటువంటి యాకోబు, దిక్కుతోచనటువంటి యాకోబు, దేవుడు తోడై ఉండి ఇశ్రాయేలీలుగా దేవుడు మార్చలేదా? ఈ ఉదయకాల సమయం నీ శ్రమలన్నీ నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తృప్తిపరిచినటువంటి దినం ఉంది. ఏదైనా తగిన కాలము, నిర్ణయ కాలము, నిర్ణీత కాలం అంటూ ఒకటి ఉంటుంది. అందుకే తగిన సమయమందు హెచ్చించబడినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద
ఎలా ఉండాలో తెలుసా? దీన మనస్కులై. అబ్రాహాము కూడా తగిన సమయం ఉంది, తగిన కాలం ఉంది. దేవుడు వాగ్దాన పుత్రుడిని ఇచ్చాడు. దేనికంటూ ఒక సమయం ఉంటుంది. ఏంటి ఈ టైం పీరియడ్ బాగోలేదు అనుకుని 10 సార్లు అనేదానికంటే నాకంటూ ఒక సమయం వస్తుంది అనుకున్నటువంటి ఆలోచనతో ఉండు. నీకంటూ ఒక సమయం వస్తుంది. దావీదు వలె, యోసేపు వలె దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన అపారమైన ప్రేమను మనందరిపై ఉండి రక్షించబడును గాక. క్రీస్తు ప్రభు యొక్క